వీధుల్లో పార్కుల్లో ఆకతాయిల ఆగడాలు బస్ స్టాండ్లు కాలనీల్లో బేవర్స్ గాళ్ల వేషాలు శరామాములే. రోడ్డు పక్కన నిల్చొని వచ్చిపోయే వాళ్ళని గేలి చేస్తుంటారు, టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చూస్తారన్న జంకు లేదు. పోలీసులు వస్తే తాట తీస్తారన్న భయం కూడా లేదు. వెంటపడి నీచంగా నోటికి పని చెప్తున్న పరిస్థితి. ఇక లేటెస్ట్ గా హైదరాబాద్ మణికొండలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూసారుగా ఎంత న్యూసెన్సో. చూపించడానికి చెప్పడానికి వీల్లేకుండా వాడేం చేశాడు? ఓ తల్లి చంకలో బిడ్డనెత్తుకుంది. ఎండ నుంచి ఉపశమనానికి ఓ చేత్తో గొడుగు పట్టుకుంది. ఆ క్రమంలో ఈ వెధవ చేసిన వేషాలు అసహ్యం వేసేలా చేసింది. పట్టపగలు మరి ఇంత బరితెగింప. రోడ్డున వెళుతుంటే కమెంట్లు చేయడం, సైగలు చేయడమే విన్నాం. ఇప్పుడు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మన బంగారు తల్లులు బయట తిరిగే పరిస్థితి ఉంటుందా? చంటి బిడ్డ తల్లి వెనక్కి తిరిగి చూసేసరికి ఆకతాయి కనిపించలేదు. షాక్ నుంచి కాస్త తేరుకుని కొద్ది దూరం వెళ్లి వాడి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. జరిగిన ఘటనని మాత్రం సదరు తల్లి జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీడిని ఆకతాయి అనాలా, బేవర్స్ అనాలా, అసలు ఏ పేరు పెట్టాలి? అడ్డు అదుపు లేకుండా బరి తెగిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే ఇలాంటి దరిద్రపు సీన్లు రిపీట్ కాకుండా ఉంటాయి? ఈ వీడియో నెట్టింట వైరల్ మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలో పోకిరిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. చూసారుగా, రోడ్డు పక్కన నిలుచుని వచ్చిపోయే వాళ్ళని టీస్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసాం. కానీ వాళ్ళు వీళ్ళు చూస్తారనే జంకు కూడా లేకుండా పోలీసులు వస్తే ఇలాంటి దృశ్యాలు చూసి తనను పట్టుకుని తాట తీస్తారన్న భయం కూడా లేదు వీడికి. వెంటపడి నీచంగా నోటికి పని చెప్తున్న పరిస్థితి ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకాస్త నెక్స్ట్ లెవెల్ పెంచేశాడు వీడు. ఇక లేటెస్ట్గా ఇది హైదరాబాద్ మణికొండలో జరిగిన సిచ్యువేషన్. ఎంత న్యూసెన్స్ చూపించడానికి చెప్పడానికి వీలు లేకుండా ఉంది వీడియో. ఓ తల్లి చంకలో బిడ్డనెత్తుకుంది. ఎండ నుంచి ఉపశమనానికి ఓ చేత్తో గొడుగు పట్టుకుంది. ఆ క్రమంలోనే ఈ వెధవ చేసిన వేషాలు అసహ్యం వేసేలా చేసింది. పట్టపగలు మరి ఇంత బరితెగింప. రోడ్డును వెళ్తుంటే కమెంట్లు చేయడం, సైగలు చేయడమే విన్నాం. ఇప్పుడు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఏంటి పరిస్థితి?